హలో అండి. ఈరోజు సెషన్‌లో మనం ఈ వారానికి సంబంధించి టాప్ 50 కరెంట్ అఫైర్స్ బిట్స్ మరియు 30 జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్‌ని చూద్దాం. ఈ బిట్స్ మంచి రివిజన్‌లా ఉపయోగపడుతుంది. సో, ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే లైవ్‌ని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఈరోజు సెషన్‌ని స్టార్ట్ చేద్దాం. ఇటీవల పుష్పేంద్ర పాల్ సింగ్ ఎవరి స్థానంలో సెంట్రల్ వెస్టర్న్ కమాండ్ అధిపతిగా నియమితులయ్యారు? ఏ. డాక్టర్ శ్రీనివాసన్, బి. విరాజ్ సింగ్, సి. మనోజ్ కుమార్ కటారియా, డి. వినయ్ కుమార్ సక్సేనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మనోజ్ కుమార్ కటారియా. ఇటీవల కేతన్ మర్చెంట్ ఏ బ్యాంకుకు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు? ఏ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, డి. ఫినో పేమెంట్స్ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఫినో పేమెంట్స్ బ్యాంక్. ఇటీవల ఢిల్లీలో రింగ్ మెట్రోను ఎవరు ప్రారంభించారు? ఏ. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, బి. హోం మంత్రి అమిత్ షా, సి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, డి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇటీవల ఢిల్లీలో ఏర్పాటు చేసిన మైక్రో ఆల్గే టవర్ను ఏ సమస్య తగ్గించడానికి ప్రారంభించారు? ఏ. గాలి కాలుష్యం, బి. నీటి కాలుష్యం, సి. శబ్ద కాలుష్యం, డి. గ్లోబల్ వార్మింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గాలి కాలుష్యం. 2025 సంవత్సరంలో అమెరికాకు పత్తి ఎగుమతి చేసే దేశాలలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఏ. చైనా, బి. ఇండియా, సి. జపాన్, డి. ఇండోనేషియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఇండియా. సాతి యాప్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్లో ఇండియా ఎన్ని స్వర్ణ పథకాలు గెలుచుకుంది? ఏ. 75, బి. 61, సి. 68, డి. 91. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 75. ఇండియాలో మొదటి నది ఆధారిత లైట్ హౌస్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఏ. అస్సాం, బి. బీహార్, సి. ఛత్తీస్గఢ్, డి. మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అస్సాం. ఇండియాలో మొదటి నది ఆధారిత లైట్ హౌస్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ, డి.
సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ. ఇటీవల ప్రపంచంలో మొదటి ఫ్రాంచైజ్ ఆధారిత రోడ్ సైక్లింగ్ లీగ్ను ఏ దేశంలో ప్రారంభించారు? ఏ అమెరికా, బి ఇండియా, సి ఆస్ట్రేలియా, డి ఇండోనేషియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇండియా. ఫ్రాంచైజ్ ఆధారిత రోడ్ సైక్లింగ్ లీగ్కు ఇండియాలోని ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? ఏ అహ్మదాబాద్, బి అమరావతి, సి హైదరాబాద్, డి ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అహ్మదాబాద్. 2026 సంవత్సరంలో సర్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ప్రోగ్రామ్ను ఏ రోజున ప్రారంభించారు? ఏ మార్చ్ 3, బి మార్చ్ 4, సి మార్చ్ 5, డి మార్చ్ 6. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మార్చ్ 6. బ్రాండ్ ఫైనాన్స్ 500 నివేదిక ప్రకారం ప్రపంచంలోనే విలువైన బ్యాంక్ ఏ దేశంలో ఉంది? ఏ అమెరికా, బి ఇండియా, సి జపాన్, డి చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చైనా. బ్రాండ్ ఫైనాన్స్ 500 నివేదిక ప్రకారం ఇండియాలో విలువైన బ్యాంక్ ఏది? ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి బ్యాంక్ ఆఫ్ బరోడా, సి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, డి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇటీవల బార్బీ డ్రీమ్ టీంలో చోటు దక్కించుకున్న మొదటి మహిళా టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? ఏ షరపోవా, బి సెరెనా విలియమ్స్, సి సబలెంకా, డి ఎమ్మా రాడుకా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సెరెనా విలియమ్స్. ఇండియాలో మొదటి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది? ఏ అస్సాం, బి మధ్యప్రదేశ్, సి ఛత్తీస్గఢ్, డి హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఛత్తీస్గఢ్. హూరూన్ రిచ్ లిస్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశాలలో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఏ 4, బి 3, సి 2, డి 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 3. ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే లైవ్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. దీనివల్ల నాకు మంచి బూస్టప్ దొరుకుతుంది. సో ఇలాంటి కంటెంట్ మరిన్ని చేయడానికి ట్రై చేయడానికి వీలవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ లైవ్ని లైక్ చేయండి. హూరూన్ రిచ్ లిస్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశాలలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఏ అమెరికా, బి చైనా, సి ఇండియా, డి ఫిన్లాండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అమెరికా. గద్దర్ అవార్డ్స్ 2026లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఏ
చిరంజీవి, బి. కమల్ హాసన్, సి. రజనీకాంత్, డి. బాలకృష్ణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చిరంజీవి. గద్దర్ అవార్డ్స్ 2026లో కాంతారావు అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఏ. సంగీతం శ్రీనివాసరావు, బి. జయసుధ, సి. సుద్దాల అశోక్ తేజ, డి. ఆర్ నారాయణమూర్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆర్ నారాయణమూర్తి. ఇటీవల షైన్ యాప్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ. జాతీయ మహిళల కమిషన్, బి. రైల్వే శాఖ, సి. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైల్వే శాఖ. ఇటీవల రైల్వే శాఖ షైన్ యాప్ను దేనికోసం ప్రవేశపెట్టింది? ఏ. ప్రయాణికుల భద్రత, బి. టికెట్ బుకింగ్ కోసం, సి. మహిళా ఉద్యోగుల భద్రత, డి. మహిళా ప్రయాణికుల భద్రత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహిళా ఉద్యోగుల భద్రత. కింది వాటిలో మిజో భాషను మాట్లాడని రాష్ట్రం ఏది? ఏ. అరుణాచల్ ప్రదేశ్, బి. మిజోరం, సి. మణిపూర్, డి. త్రిపుర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల ఇండిగోకు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. సంజయ్ అగర్వాల్, బి. రాహుల్ భాటియా, సి. కేతన్ మర్చెంట్, డి. రిషి గుప్తా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాహుల్ భాటియా. ఇటీవల జల్ జీవన్ మిషన్ను ఏ సంవత్సరం వరకు పొడిగించారు? ఏ. 2026, బి. 2027, సి. 2028, డి. 2029. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2028. జల్ జీవన్ మిషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఏ. 2024, బి. 2022, సి. 2021, డి. 2019. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 2019. ఇటీవల హరీష్ రాణా కారుణ్య మరణానికి సంబంధించి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏది? ఏ. జస్టిస్ పార్థివాలా మరియు జస్టిస్ కెవి విశ్వనాథ్, బి. జస్టిస్ పార్థివాలా మరియు జస్టిస్ వినేష్ రంజన్, సి. జస్టిస్ వినేష్ రంజన్ మరియు జస్టిస్ కెవి విశ్వనాథ్, డి. జస్టిస్ వినేష్ రంజన్ మరియు జస్టిస్ శ్రీనివాసాచారి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జస్టిస్ పార్థివాలా మరియు జస్టిస్ కెవి విశ్వనాథ్. మేటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2026ను ఎవరు గెలుచుకున్నారు? ఏ. రిషి కపూర్, బి. అమూల్ పాలేకర్, సి. కోటా శ్రీనివాసరావు, డి. అమితాబ్ బచ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అమోల్ పాలేకర్. ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ 2026లో ఎన్ని కొత్త హైబ్రిడ్ ఆర్కిడ్ పూల మొక్కలను విడుదల చేశారు? ఏ.
10, బి 11, సి 12, డి 13. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 13. ఇండియాలో మొదటి డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి ఉత్తరప్రదేశ్, డి పంజాబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తమిళనాడు. ఇటీవల తమిళనాడులో ప్రారంభించిన డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ను ఎవరు ప్రారంభించారు? ఏ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ, డి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ. ఇటీవల హెచ్డిఎఫ్సి ఎర్గో బ్యాంకుకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ అనుజ్ త్యాగి, బి పార్థనీల్ ఘోష్, సి రాకేష్ భాటియా, డి సంజయ్ మిశ్రా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పార్థనీల్ ఘోష్. ఇటీవల ఎవరి స్థానంలో పార్థనీల్ ఘోష్ హెచ్డిఎఫ్సి ఎర్గో బ్యాంకుకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు? ఏ అనుజ్ త్యాగి, బి విజయలక్ష్మి, సి రాకేష్ భాటియా, డి సంజయ్ మిశ్రా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనుజ్ త్యాగి. పర్పుల్ ఫెస్టివల్ను ఎవరి గౌరవార్థం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు? ఏ మహిళలు, బి పారిశుద్ధ్య కార్మికులు, సి సైనికులు, డి దివ్యాంగులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి దివ్యాంగులు. పర్పుల్ ఫెస్టివల్ 2026ను ఎవరు ప్రారంభించారు? ఏ నరేంద్ర మోడీ, బి ద్రౌపది ముర్ము, సి అమిత్ షా, డి రాజ్నాథ్ సింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ద్రౌపది ముర్ము. ఆస్కార్స్ 2026లో ఉత్తమ నటుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఏ టామ్ హాలండ్, బి మైకేల్ బి జోర్డాన్, సి రాబర్ట్ డౌనీ జూనియర్, డి లియోనార్డో డికాప్రియో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మైకేల్ బి జోర్డాన్. బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026లో మెన్స్ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా ఎవరు నిలిచారు? ఏ రోహిత్ శర్మ, బి విరాట్ కోహ్లీ, సి కేఎల్ రాహుల్, డి శుభ్మన్ గిల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి శుభ్మన్ గిల్. బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026లో సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఏ రవిశాస్త్రి మరియు రాహుల్ ద్రావిడ్, బి సచిన్ టెండూల్కర్ మరియు సునీల్ గవాస్కర్, సి రాహుల్ ద్రావిడ్ మరియు రోజర్ బిన్నీ, డి సౌరవ్ గంగూలీ మరియు యువరాజ్ సింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాహుల్ ద్రావిడ్ మరియు రోజర్ బిన్నీ.
వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఏ ఆస్ట్రేలియా, బి జపాన్, సి థాయిలాండ్, డి ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇండియా. ఇటీవల 24 స్పీడ్ పోస్ట్ సేవా కార్యక్రమాన్ని మొదటగా ఎన్ని నగరాలలో ప్రారంభించారు? ఏ 2, బి 4, సి 6, డి 8. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 6. 2026 మార్చిలో గుంటూరు జిల్లాలో గుర్తించిన శాసనాలు ఏ రాజులకు సంబంధించినవి? ఏ విజయనగర రాజులు, బి గజపతి రాజులు, సి విష్ణుకుండినులు, డి కాకతీయులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గజపతి రాజులు. ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ను ఆమోదించిన రెండవ రాష్ట్రం ఏది? ఏ ఉత్తరాఖండ్, బి గుజరాత్, సి పంజాబ్, డి గోవా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. 2028 వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వనున్న భారతీయ నగరం ఏది? ఏ అహ్మదాబాద్, బి భువనేశ్వర్, సి చెన్నై, డి ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భువనేశ్వర్. నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇండియా ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఏ మైక్రోసాఫ్ట్, బి మెటా, సి గూగుల్, డి యూట్యూబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గూగుల్. ఇటీవల కేంద్రం ఇమిగ్రేషన్, వీసా, ఫారినర్స్ అండ్ ట్రాకింగ్ పథకాన్ని ఏ సంవత్సరం వరకు పొడిగించింది? ఏ 2028, బి 2029, సి 2030, డి 2031. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 2031. 2026కు సంబంధించి స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? ఏ డాక్టర్ రవికాంత్, బి జేమ్స్ స్మిత్, సి ఆండ్రూ విలియమ్స్, డి ప్రొఫెసర్ కవేహ్ మదాని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్రొఫెసర్ కవేహ్ మదాని. 6వ బ్రిక్స్ సిసిఐ మహిళా సాధికారత సదస్సు 2026 ఎక్కడ జరిగింది? ఏ న్యూఢిల్లీ, బి కేప్టౌన్, సి బీజింగ్, డి మాస్కో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. ఇటీవల సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు పూర్తి స్థాయి సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? ఏ ప్రశాంత్ కుమార్, బి కేవి రమణమూర్తి, సి అనంత నాగేశ్వరన్, డి మాధవి లత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేవి రమణమూర్తి. 2026 ప్రపంచ కవితా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఏ పోయట్రీ ఫర్ నేచర్, బి వాయిస్ ఆఫ్ ది యూత్, సి పోయట్రీ యాజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ పీస్ అండ్ ఇంక్లూజన్,
డి. రైమ్స్ ఆఫ్ ఫ్రీడమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. పోయట్రీ యాజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ పీస్ అండ్ ఇన్క్లూజన్. ప్రాంతీయ విమానయాన కనెక్టివిటీని పెంపొందించడానికి కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఏ పథకాన్ని భారీ నిధులతో సవరించి ఆమోదించింది? ఏ. అమృత్ భారత్. బి. సాగర్మాల. సి. భారత్ మాల. డి. ఉడాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఉడాన్. సో ఇప్పటి వరకు టాప్ 50 కరెంట్ అఫైర్స్ బిట్స్ని చూసాం. ఇక సబ్జెక్ట్ వారీగా టాప్ 30 జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. కింది వాటిలో రాజమన్నార్ కమిటీని ఏ ప్రయోజనం కోసం ఏర్పాటు చేశారు? ఏ. పారిశ్రామిక లైసెన్సింగ్. బి. ప్రత్యక్ష పన్నులు. సి. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు. డి. పరోక్ష పన్నులు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు. సామాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర సంబంధాలకి సంబంధించిన అంశాలను పరిశీలించడానికి రాజమన్నార్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీని సెప్టెంబర్ 2, 1969 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రాజమన్నార్ అధ్యక్షత వహించాడు. ఎన్నికల సంఘం 3 సభ్యుల సంస్థగా ఉండాలని కింది కమిటీలలో ఏది సిఫార్సు చేసింది? ఏ. తార్కుండే కమిటీ. బి. అశోక్ మెహతా కమిటీ. సి. జీవన్ రెడ్డి కమిటీ. డి. జేపీ కమిటీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. తార్కుండే కమిటీ. 1974 సంవత్సరంలో జయప్రకాష్ నారాయణ ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడం కోసం జస్టిస్ విఎం తార్కుండే అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ప్రాథమిక విధుల సంఖ్యను 10 నుంచి 11కు పెంచారు? ఏ. 42వ రాజ్యాంగ సవరణ చట్టం. బి. 44వ రాజ్యాంగ సవరణ చట్టం. సి. 82వ రాజ్యాంగ సవరణ చట్టం. డి. 86వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆన్సర్ చేసి ఆప్షన్ డి. 86వ రాజ్యాంగ సవరణ చట్టం. 86వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2002 సంవత్సరంలో చేశారు. ఈ చట్టం ద్వారా ప్రాథమిక విధులను 11కు పెంచారు. ఇక 11వ విధి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత ప్రాథమిక విద్యను అందించుటకు పౌరులు, తల్లిదండ్రులు మరియు సంరక్షకులు కృషి చేయాలని తెలుపుతుంది. కింది హక్కులలో ఏది మత స్వేచ్ఛకు సంబంధించినది? ఏ. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 19. బి. ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 21. సి. ఆర్టికల్ 22 నుంచి ఆర్టికల్ 23. డి. ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28. ఆన్సర్ చేసి ఆప్షన్ డి. ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 ద్వారా భారతదేశంలోని వ్యక్తులకు మాత్రమే కాకుండా మత సమూహాలకు కూడా మత స్వేచ్ఛ హక్కును కల్పించారు. 1969వ సంవత్సరం నాటి అస్సాం పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా కింది వాటిలో ఏ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసింది? ఏ. మణిపూర్. బి. మేఘాలయ.
సి మిజోరం, డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మేఘాలయ. మేఘాలయ రాష్ట్రం 1972 జనవరి 21న పూర్తి రాష్ట్ర హోదాను పొందింది. అంతకుముందు మేఘాలయ రాష్ట్రం అస్సాంలోని తన ప్రాంతీయ మండలిలో ఒక పాక్షిక స్వయం ప్రతిపత్తి గల భూభాగంగా ఉంది. భారతదేశంలోని సాయుధ దళాల సభ్యులకు ప్రాథమిక హక్కులు ఎంతవరకు వర్తిస్తాయో అని కింది అధికార సంస్థలలో ఏది నిర్ణయిస్తుంది? ఏ భారత రాష్ట్రపతి, బి భారత పార్లమెంట్, సి సాయుధ దళాలు, డి సాయుధ దళాల ట్రిబ్యునల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భారత పార్లమెంట్. భారతదేశంలోని సాయుధ దళాల సభ్యులకు ప్రాథమిక హక్కులు ఎంతవరకు వర్తిస్తాయో అని భారత పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఈ విషయాన్ని ఆర్టికల్ 33 మరియు ఆర్టికల్ 34 తెలియజేస్తుంది. బనిహాల్ పాస్ కింది వాటిలో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఏ జమ్మూ కాశ్మీర్, బి హిమాచల్ ప్రదేశ్, సి ఉత్తరాఖండ్, డి సిక్కిం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్. బనిహాల్ కనుమ జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇది సముద్ర మట్టానికి 2652 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది పిరిపంజల్ పర్వత శ్రేణికి అడ్డంగా ఉంటుంది. ఈ కనుమ కాశ్మీర్ లోయను మరియు బాహ్య హిమాలయాలను కలుపుతుంది. దక్షిణ తలపట్టి ద్వీపం కింది ఏ పొరుగు దేశాల మధ్య వివాదాస్పద భూభాగంగా ఉంది? ఏ భారత్ మరియు మయన్మార్, బి భారత్ మరియు బంగ్లాదేశ్, సి భారత్ మరియు పాకిస్తాన్, డి భారత్ మరియు శ్రీలంక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భారత్ మరియు బంగ్లాదేశ్. దక్షిణ తలపట్టి ద్వీపాన్ని న్యూమూర్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఇది ఇండియా మరియు బంగ్లాదేశ్ దేశాల మధ్య వివాదాస్పద భూభాగంగా ఉంది. ఇక ఈ ద్వీపం బంగాళాఖాతంలోని అవక్షేపాలు పేరుకుపోవడం వలన ఏర్పడింది. తుల్బుల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఏ జమ్మూ కాశ్మీర్, బి హిమాచల్ ప్రదేశ్, సి ఉత్తరాఖండ్, డి హర్యానా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్. తుల్బుల్ ప్రాజెక్ట్ను ఉల్లార్ బ్యారేజ్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఇది జమ్మూ కాశ్మీర్ ఉత్తర భాగంలోని బందీపోరా జిల్లాలో ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్ జీలం నదిపై ఉంది. వైశాల్యం పరంగా కింది వాటిలో భారతదేశపు అతిపెద్ద భౌగోళిక విభాగం ఏది? ఏ హిమాలయ పర్వతాలు, బి థార్ ఎడారి, సి దక్కన్ పీఠభూమి, డి ఉత్తర భారతదేశపు విశాల మైదానాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి భారతదేశంలో అతిపెద్ద భౌగోళిక విభాగం. ఇది సుమారు 19 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ పీఠభూమి అగ్నిపర్వతాల వలన ఏర్పడింది. భారతదేశంలోని లింబు, తమాంగ్, భూటియా మరియు లెప్చా తెగలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ జమ్మూ కాశ్మీర్, బి సిక్కిం, సి ఒడిషా, డి అండమాన్ మరియు నికోబార్.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సిక్కిం. సామాజిక వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు సిక్కిం అసెంబ్లీ సీట్ల సంఖ్యను 32 నుంచి 40కి పెంచాలన్న ప్రతిపాదన కారణంగా సిక్కింలోని ఈ 4 తెగలు వార్తల్లో తరచుగా కనిపిస్తున్నాయి. అండమాన్ సముద్రంలో ఉన్న కోకో దీవులను కింది దేశాలలో ఏది పరిపాలిస్తుంది? ఏ ఇండియా, బి మయన్మార్, సి శ్రీలంక, డి చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మయన్మార్. కోకో దీవులు బంగాళాఖాతానికి ఈశాన్యంలో ఉన్నాయి. అలాగే మయన్మార్లోని యాంగోన్ ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. కింది వారిలో ఆనంద్ మఠ్ గ్రంథ రచయిత ఎవరు? ఏ బకిం చంద్ర చటర్జీ, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి రాజా రామ్మోహన్ రాయ్, డి బాలగంగాధర్ తిలక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బకిం చంద్ర చటర్జీ. ఆనంద్ మఠ్ అనేది బకిం చంద్ర చటర్జీ రచించిన ఒక నవల. దీనిని 1882 సంవత్సరంలో ప్రచురించారు. ఇక నేషనల్ సాంగ్ అయిన వందే మాతరాన్ని ఈ నవలలోనే ప్రచురించబడింది. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మహిళా అక్షరాస్యత ఎంత ఉండేది? ఏ 6%, బి 8%, సి 10%, డి 15%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 6%. 1947 సంవత్సరంలో మహిళా అక్షరాస్యత రేటు 6%గా ఉంది. అలాగే పురుషుల అక్షరాస్యత రేటు 22.6%గా ఉంది. రాజయోగం, కర్మయోగం, భక్తి యోగం మరియు జ్ఞానయోగం అనేవి కింది సంఘ సంస్కృతులలో ఎవరి రచనలు? ఏ ఎంజి రనడే, బి స్వామి వివేకానంద, సి రామకృష్ణ పరమహంస, డి రాజా రామ్మోహన్ రాయ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్వామి వివేకానంద. మన జీవితాల నిజ స్వరూపం మనస్సు, శరీరం, భావోద్వేగం మరియు శక్తి అనే 4 నియంత్రణ శక్తులచే సూచించబడుతుందని స్వామి వివేకానంద తెలిపారు. దీనిని సాధించడానికి కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం అనే 4 యోగా మార్గాలు ఉన్నాయి. కింది విప్లవకారులలో చిట్టగాంగ్ ఆయుధగారం దాడి వెనుక సూత్రధారి ఎవరు? ఏ గణేష్ ఘోష్, బి చంద్రశేఖర్ ఆజాద్, సి సూర్య సేన్, డి లాలా హర్దయాల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సూర్య సేన్. చిట్టగాంగ్ ఆయుధగారంపై ఏప్రిల్ 18, 1930న దాడి జరిగింది. ఈ ఆపరేషన్కు సూర్యసేన్ నాయకత్వం వహించారు. ఈ మిషన్ను ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ సభ్యులు నిర్వహించారు. కింది భారత వైస్రాయ్లలో ఎవరు ఓవెన్ మెరెడిత్ అనే కలం పేరుతో కవితలు రాసేవారు? ఏ లార్డ్ నార్త్ బ్రూక్, బి లార్డ్ లిటన్, సి లార్డ్ రిపన్, డి లార్డ్ డఫ్రిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లార్డ్ లిటన్. లార్డ్ లిటన్ 1876 సంవత్సరం నుంచి 1880 సంవత్సరం వరకు భారతదేశ వైస్రాయ్గా పనిచేశారు. ఇతను 1878 సంవత్సరంలో
వర్నాక్యులర్ ప్రెస్ చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ముఖ్య కారకుడు అయ్యాడు. ఇక ఇతను ఓవెన్ మెరెడిత్ అనే కలం పేరుతో కవితలు రాసేవాడు. 1857 తిరుగుబాటు అనే పుస్తక రచయిత ఎవరు? ఏ. ఎస్ఎన్ సేన్, బి. విడి సావర్కర్, సి. పిసి జోషి, డి. ఆర్సి మజుందార్. ఆన్సర్ చేసి ఆప్షన్ సి పిసి జోషి. 1857 తిరుగుబాటు ఒక సదస్సు అనే పుస్తకాన్ని పూరన్ చంద్ జోషి రచించారు. ఈ పుస్తకం 1986 సంవత్సరంలో ప్రచురించారు. కింది వాటిలో విజయనగర సామ్రాజ్యానికి దిగుమతి అయిన అతిపెద్ద వస్తువు ఏది? ఏ. విలువైన రాళ్ళు, బి. గుర్రాలు, సి. విలాస వస్తువులు, డి. ముడి పట్టు. ఆన్సర్ చేసి ఆప్షన్ బి గుర్రాలు. విజయనగర రాజులు తమ జిల్లాల్లోని అశ్వకదళ గుర్రాల జాతిని మెరుగుపరచడానికి అరేబియా గుర్రాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునేవారు. మొఘల్ చక్రవర్తుల కాలంలో కింది వారిలో న్యాయ వ్యవహారాల సర్వోన్నత అధికారిగా ఎవరు నియమింపబడ్డారు? ఏ. కాజీ ఉల్ కుజాత్, బి. కాజీ ఉల్ హజాత్, సి. కాజీ ఫైజర్ ఉల్ ఇస్లాం, డి. పైవేవి కావు. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ కాజీ ఉల్ కుజాత్. మొఘల్ పాలకులతో పాటు కాజీ ఉల్ కుజాత్ న్యాయ విషయంలో సర్వోన్నత అధికారిగా ఉండేవారు. భారతదేశ చరిత్రలో కింది వారిలో ఎవరు కింగ్ మేకర్స్ గా ప్రసిద్ధి చెందారు? ఏ. సయ్యద్ సోదరులు, బి. హుస్సేన్ సోదరులు, సి. హసన్ కుటుంబం, డి. తర్జీ బేగ్. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ సయ్యద్ సోదరులు. భారతదేశ చరిత్రలో సయ్యద్ సోదరులు రాజులను తయారు చేసే వారిగా ప్రసిద్ధి చెందారు. నవాబ్ సయ్యద్ హుస్సేన్ అలీ మరియు అతని సోదరుడు అబ్దుల్లా ఖాన్ బర్దా తరువాతి మొఘలి కాలంలో రాజులను తయారు చేసిన వారు. రెండవ దేవరాయ పాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యంలో కింది వాటిలో ఏ ప్రసిద్ధ దేవాలయం నిర్మించబడింది? ఏ. హంపి, బి. హజూరా, సి. బెల్గం, డి. పైవేవి కావు. ఆన్సర్ చేసి ఆప్షన్ బి హజూరా. హజూరా దేవాలయాన్ని రెండవ దేవరాయ నిర్మించాడు. ఇది విజయనగర సామ్రాజ్యంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. కింది తులువ రాజవంశ పాలకులలో అముక్త మాల్యదను ఎవరు రచించారు? ఏ. శ్రీకృష్ణ దేవరాయ, బి. ఒకటవ వెంకట, సి. అచ్యుత దేవరాయ, డి. వీర నరసింహ రాయలు. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ శ్రీకృష్ణ దేవరాయ. అముక్త మాల్యద అనే ఇతిహాస కావ్యాన్ని తెలుగులో శ్రీకృష్ణ దేవరాయ రచించారు. ఈ ఇతిహాస కావ్యం పెరియాళ్వార్ కుమార్తె అయిన గోదాదేవి యొక్క సుప్రసిద్ధ కథను చెబుతుంది. శివాజీ అష్టప్రధాన్లో సేనాధిపతి ఎవరు? ఏ. సూర్ణవీస్, బి. దబీర్, సి. సారీ నౌబత్, డి. మజుందార్. ఆన్సర్ చేసి ఆప్షన్ సి సారీ నౌబత్. శివాజీ అష్టప్రధాన్లో సారీ నౌబత్ సైన్యాధిపతిగా ఉండేవారు. ఆయన సైన్యం యొక్క అవసరాలు మరియు పరిపాలనను
పర్యవేక్షించేవారు. బౌద్ధ మతాన్ని స్వీకరించిన తొలి ఇండో-గ్రీకు రాజు ఎవరు? ఏ. రెండవ యాంటియోకస్, బి. ఒకటవ అపోలోడోటస్, సి. రెండవ అపోలోడోటస్, డి. రెండవ మినాండర్. ఆన్సర్ చేసి ఆప్షన్ డి రెండవ మినాండర్. రెండవ మినాండర్ దక్షిణ ఆసియాలో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతను బౌద్ధమత పోషకుడిగా మారిన ఇండో-గ్రీకు రాజు. తొలి వేద కాలంలో రాజా అనే పదానికి సమానమైన పదం ఏది? ఏ. గోపతి, బి. గోమత్, సి. గోప, డి. గోమిత్ర. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ గోపతి. తొలి వేద కాలంలో రాజును గోపతి అని పిలిచేవారు. కింది పాలకులలో ఎవరు విక్రమశిల విహారాన్ని స్థాపించారు? ఏ. గోపాల, బి. దేవపాల, సి. ధర్మపాల, డి. మహేంద్రపాల. ఆన్సర్ చేసి ఆప్షన్ సి ధర్మపాల. ధర్మపాలుడు పాల వంశానికి చెందిన రెండవ పాలకుడు. ఇతను సోమపురిలో ఒక విహారాన్ని, పహార్పూర్లో మరొక విహారాన్ని, ఓదంతపురిలో ఒక విహారాన్ని నిర్మించారు. వల్లభి యుగం కింది వాటిలో ఏ యుగంతో సమానంగా ఉంటుంది? ఏ. విక్రమయుగం, బి. గుప్తయుగం, సి. హర్షయుగం, డి. పైవేవి కావు. ఆన్సర్ చేసి ఆప్షన్ బి గుప్తయుగం. వల్లభి శకం గుప్త శకంతో సమానంగా ఉంటుంది. వల్లభి శకం క్రీస్తు శకం 366 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇక గుప్త శకాన్ని క్రీస్తు శకం 319 సంవత్సరంలో మొదటి చంద్రగుప్తుడు ప్రారంభించాడు. బిందుసారుని ఆస్థానంలో సిరియా రాయబారి ఎవరు? ఏ. మెగాస్తనీస్, బి. డీమాకోస్, సి. డయోనిసియర్, డి. అమిట్రోకేట్స్. ఆన్సర్ చేసి ఆప్షన్ బి డీమాకోస్. సిరియా పాలకుడు 1వ యాంటియోకస్ డీమాకోస్ను బిందుసార ఆస్థానానికి రాయబారిగా పంపాడు. ప్రతి మానవుడు నా బిడ్డే అని అశోకుడు ఏ శిలాశాసనంలో పేర్కొన్నాడు? ఏ. 5వ శిలాశాసనం, బి. 4వ శిలాశాసనం, సి. 6వ శిలాశాసనం, డి. 7వ శిలాశాసనం. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ 5వ శిలాశాసనం. బానిసల పట్ల అనుసరిస్తున్న విధానంపై అశోకుడికి ఆందోళనలు ఉండేవి. అందుకే 5వ ప్రధాన శిలాశాసనంలో అశోకుడు ప్రతి మానవుడు నా బిడ్డే అని పేర్కొన్నాడు. సో ఇదండి ఈ వారానికి సంబంధించిన టాప్ 50 కరెంట్ అఫైర్స్ బిట్స్ మరియు 30 జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్. ఈ లైవ్లోని కంటెంట్ మీకు యూజ్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా లైవ్ని లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ లైవ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.